హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. పాలకూరతో పాలక్ పన్నీర్, పప్పు పాలకూర, పాలకూర ఫ్రై ఇలా ఎన్నో రకాలు చేసుంటారు. కానీ పాలకూర చట్నీని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఇప్పుడు ట్రై చేయండి. వేడన్నంలో ఒక్కసారి పాలకూర చట్నీ వేసుకుని తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు పాలకూర తెచ్చినా ఇలాగే చట్నీ చేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా పాలకూర చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. పాలకూర చట్నీ చేయడానికి ముందుగా మిక్సీ జార్లోకి 1/4 కప్పు ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఉల్లిపాయ పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర చట్నీ కోసం ఉల్లిపాయ పేస్ట్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి పోపు దినుసులను బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ పేస్ట్ని 4 నుండి 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని ఒకసారి బాగా కలిపి 1 కప్పు పాలకూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. పాలకూర వేసాక ఒకసారి బాగా కలపాలి. ప్యాన్ మీద మూత వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలకూరని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు ఒకసారి బాగా కలిపి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీగా పాలకూర చట్నీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా వేడివేడి అన్నంలోకి పాలకూర చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.